ఇక్కడే ఉంటారా ఎక్కడైనా పోతారా చెప్పాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్పాలా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారా ఇంకా ఎక్కడైనా పోతారా? ఎవరింటికి? మన ఇంటికి అంటే ఎవరింటికి వాళ్ళు. ఇది సమాధానం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. చంద్రన్న గారు కూడా ఎక్కడ పోయినాడు? ఇది కాదా ఇల్లు? ఇది ఇల్లే. అంటే శరీరకంగా మనము బ్రతికినప్పుడు మనం ఉండడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ఇల్లు ఇది. అయితే ఈ ఇల్లు ఎవరికైనా కూడా శాశ్వతమైనది కాదు. అందుకే భక్తులు ఏమన్నారంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇప్పుడు కాదు, మన పితరులు చాలా మంది చనిపోతున్నారు, నిద్రిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతున్నారంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి మనం వచ్చినామో మరలా మనం అక్కడికి చేర్చబడాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చంద్రన్న గారు ఎక్కడికి పోయినారు అంటే ఏం చెప్తారు మీరు? ఎక్కడ పోయినాడు? ఇంటికి పోయినాడు అంటారు కదా. స్వజనుల యుద్ధకు, తన సొంత వాళ్ళ దగ్గరకు పోయినాడు. చంద్రన్న కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు పోయినారు. మన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి మనం పోతాం. అంటే ఇక్కడ ఎట్లయితే బ్రతికినప్పుడు నా బంధువులు, నా స్నేహితులు, నా అక్క చెల్లెళ్ళు అని మనం ఎట్లా అంటామో, చనిపోయిన తర్వాత కూడా ముందు చనిపోయిన వాళ్ళ దగ్గరకు మనం పోతామంట. ఎక్కడ పోతాము? ముందు చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఆది కాండము చూడండి, 49వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నట్లయితే, స్వజనుల యుద్ధకు యాకోబు చేర్చబడిన అంటారు. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడింది. ఎక్కడ పోయినాడు? స్వజనులు అంటే ఎవరు? సొంత వాళ్ళ దగ్గరకు పోయినాడు. ఒక మనిషి ప్రాణము విడిచిన తర్వాత ఎక్కడికి పోతాడంటే సొంత వాళ్ళ దగ్గరికి పోతారు. స్వజనుల యుద్ధకు చేర్చబడతారు. మనందరూ అంతే. ఈ లోకంలో బ్రతికినప్పుడు మన సొంత వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ పోతాం? మన స్వజనుల దగ్గరికి చేర్చబడతాం. మరొక మాట చూస్తే ఎక్కడికి పోతామంట? లోకులందరూ పోవాల్సిన మార్గంలో పోతామంట. మొదటి రాజులు 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, దావీదు తన మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తన కుమారునితో చెప్తున్నాడు, లోకులందరూ అంటే లోకములో ఉన్న వాళ్ళందరూ పోవాల్సిన మార్గమున నేను పోతున్నాను. ఎక్కడికి పోతున్నాడంట? మొదట స్వజనుల యుద్ధకు, రెండవది లోకులందరూ పోవలసిన మార్గం. లోకులందరూ, ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? మనం దేనితో చేయబడినాము? బంగారం చేత చేయబడ్డాం కదా. మనం మట్టేనా? మనము ఎవరైనా ఈ రెండోళ్ళు నేను వెండితో చేయబడినాను అని చెప్పండి. మనం ఏం చేస్తామంటే రివర్స్ లా మనము చేసిన వెండి, మనము చేసిన బంగారు ఆడి చేసుకొని దానికి మొక్కుతాం. కానీ ఇక్కడ దేవుడు తన స్వహస్తములతో మనల్ని ప్రత్యేకంగా తయారు చేసినాడు. ఈ లోకంలో ప్రతి దానిని దేవుడు ఎట్లా చేసినాడంటే నోటి మాటతో కలుగజేసినాడు. ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, ఆకాశము నుండి సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును గాక. ప్రతిది కూడా దేవుడు తన నోటి మాటతో కలుగజేసినాడు. అయితే మనిషిని మాత్రం ఎట్లా చేసినాడు? తన స్వహస్తములతో తయారు చేసినాడు. మట్టితో తయారు చేసినాడు. మట్టితో తయారు చేసిన తర్వాత దేవుడు తన జీవాత్మను ఊదగా నరుడు ఏమైనాడు? జీవించే ఆత్మ అయినాడు. అందుకే మట్టితో చేయబడిన మనము ఆత్మ, దేవుడు దయచేసిన ఆత్మ మనలో నుండి బయటికి వెళ్ళిపోతే దాని మరణము అంటావు. ఆత్మ మనలో ఉంటే మనిషి అంటున్నాము, ఆత్మ మనలో నుండి పోతే ఏమంటారు? ఆ మనిషిని మరణించినాడు అంటారు. ఆత్మ ఉంటే మనిషిగా ఉన్నాము, ఆత్మ పోతే మరణిస్తున్నాం. అందుకే
ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే మన్నైనది మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు పోతుంది. ఈ శరీరము మట్టితో చేయబడింది కాబట్టి మన్నులోనికి పోతుంది. ఆత్మ దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఎక్కడ పోతుంది? ఆత్మ దేవుని దగ్గరకు పోతుంది. ఎంతసేపటికి పోతుంది ఆత్మ? ఆత్మ దేవుని దగ్గరికి ఎంతసేపటికి పోతుంది? కొంతమంది చెప్తారు వాళ్ళ ఆశ ఉన్నంత వరకు భూమి మీద తిరిగి ఆత్మ ఒక 50 రోజులు 40 రోజులు ఉండి అప్పుడు పోతుంది అని చెప్తారు. వెంటనే మన్నైనది మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి ఏమవుతుంది? వెంటనే వెళ్ళిపోతుంది. భూమి మీద తిరగదు ఆత్మ, అటు ఇటు తిరగదు. ఎవరు చనిపోయినా, చంద్రన్న చనిపోయినాడు, నువ్వు పోయినా, నేను పోయినా, మన ఆత్మ వెంటనే దేవుని దగ్గరకు పోతుంది. అయితే ఈ ఆత్మ సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే మనం బ్రతికిన రోజులు ఎవరిలో గడపాలంటే దేవునిలో గడపాలి. ఈ లోకంలో ఎక్కడ గడిపినా కూడా మనిషికి సంతోషం లేదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క వాక్యంలో మనిషి పెరిగితే, వాళ్ళు మరణిస్తే అది వాళ్లకు లాభం అవుతుంది. అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. చావు ఎవరికైనా లాభమా చెప్పండి? మనిషికి బ్రతికితే లాభమా, చనిపోతే లాభమా? ఎవరికైనా చనిపోవాలని ఇష్టం ఉందా? ఈరోజు చేయొద్దండి. ముసలోళ్ళు కూడా అన్నారు కదా, ముసలోళ్ళని కూడా నువ్వు చచ్చిపో అంటే ఏమంటే, ఓ నా మన్మని పెళ్లి చూస్తా అంటారు. ఆశ, మనిషి బతకాలంటే ఆశ. నువ్వు ఏమైనా చెప్పు, సంతోషపడతారు. కానీ నువ్వు ఈరోజు చనిపోతావని చెప్పినావు అనుకో, మనిషికి ఏమవుతాడు? యథార్థ దిగులతో వారం బ్రతకాల్సినోడు 3 రోజులకే చనిపోతాడు. మనిషికి ప్రాణం అంటే తీపి. ఈ తీపి అయిన ప్రాణము చనిపోయిన తర్వాత కూడా బాగా ఉండాలి అంటే బ్రతికినప్పుడు దేవుణ్ణిలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ధనవంతుడు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఇద్దరు తన జీవితంలో బ్రతికినారు. ధనవంతుడు తనకి ఇష్టమైనట్టుగా బ్రతికినాడు, దేవునికి ఇష్టంగా బ్రతకలే. పేదవాడైనటువంటి లాజరు దరిద్రుడుగా ఉన్నాడు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినాడు. మరి ధనవంతుడు ఎక్కడికి పోయినాడు? చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడుంది అంటే అగ్నికుండములో కాల్చబడుతుంది. మరి పేదవాని యొక్క ఆత్మ ఎక్కడ పోయింది? అబ్రహామురమున ఆనుకొని సంతోషంగా ఉంది. ఈరోజు నీవైనా నేనైనా మనం చనిపోయిన తర్వాత దేవుడిచ్చిన ఆత్మ అది ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే దేవునిలో మనం ఉండాలి. అప్పుడే మనకు లాభకరం అవుతుంది. యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, అయినను యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరులలో ఏముంది? మీ అందరిలో ఆత్మ ఉందా లేదా? ఆత్మ పోతే ఏమవుతారు? ఆత్మ అంటే ప్రాణం. హాస్పిటల్కి పోతుంటారు కదా, పోయినప్పుడు ఏం చేస్తారు? డాక్టర్లు పట్టుకొని చూస్తారు. పట్టుకొని చూసి ఏం చెప్తారు? పోయింది అంటారు. ఏం పోయింది? ఆత్మ. ప్రాణం పోయింది, ఆత్మ పోయింది. శరీరం ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది. ఈ ఆత్మ శరీరం రెండు కలిసి ఉంటాడు, ఆడుతాడు, పాడుతాడు. ఈ రెండు వేరైతే మనిషి మట్టివాడు. ఎవరైనా మనిషిని మనల్ని ఎవరైనా ఓ బాబు ఓ మన్ను అంటే మనం ఊరుకుంటాం బతికినప్పుడు. పేరు పెడితేనే కొంతమందికి ఈ కాలము కొంతమంది పేర్లు ఉంటాయి, మంటన్న అని. ఆ పేరు చెప్పనిక కూడా పోయి వద్దులే నా పేరు అంటారు. అంటే మన్ను అంటే మనం ఒప్పుకోము, కానీ నువ్వు చెప్పినా చెప్పకపోయినా మనం ఎవరము? మన్ను, మట్టి. ఈ మట్టి శరీరం మట్టిలోనికి పోవాలి. కానీ ఆత్మ ఒకటి ఉంది చూడు, అది ఎవరిచ్చినది? దేవుడిచ్చినది. అందుకే నరులలో ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ ఎవరిచ్చినది? దేవుడిచ్చినది. ఆ ఆత్మ వెళ్ళిపోతే మరణం అవుతుంది. పాట పాడిన పిల్లలు, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఎంత గొప్పవాడైనా, బంగారు ఊయల ఊగిన వాడైనా కూడా మట్టిలో నిన్ను పెట్టక తప్పదురా. ఎన్నో కోట్లు లక్షలు సంపాదించిన వ్యక్తి కూడా ప్రతిరోజు పెద్ద బంగారు ఊయల చేసుకొని దాంట్లో ఊగిన వాడైనా కూడా ఆత్మ వెళ్ళిపోతే ఆ మనిషిని ఎంత దూరంగా ఉన్న వాళ్ళైనా, ఎంత బంధువులు రావాల్సిన వాళ్ళైనా 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ రోజులు పెట్టుకోరు. ఆలస్యమైందనుకో ఏం చెప్తారు? ఇంకా
బంగారు ఊయల ఊగిన ఆయన కూడా ఏం చెప్తారు? ఆత్మ వెళ్ళిపోతే ఇంకా ఉన్నెళ్ళు ఒక 4 రోజులు అంటారా? ఏం చెప్తారమ్మా? పొద్దునైనా తీసుకుపోదాము, ఎందుకంటే ఈ శరీరము ఏమైతుంది? కుళ్ళు పట్టిపోతుంది. ఆత్మ లేకపోతే శరీరం ఏమి పనికి రాదు ఇంకా. అందుకే ఆత్మ మనలో ఉన్నప్పుడే దేవుని మహిమపరచాలి. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోను. ఆత్మ నీలో ఉండే ఆత్మతో దేవుని మహిమపరచాలి. కేవలము శరీరముతో దేవుని మహిమపరచడం కాదు, దేవుడిచ్చిన ఆత్మతో మనము దేవుణ్ణి మహిమపరిస్తేనే దేవుడు సంతోషపడతాడు. సామెతలు 20 అధ్యాయము 27వ వచనము చదువుకున్నట్లయితే, సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ బాగా వినాలా? నరుని ఆత్మ ఏ దీపం అంటే అది యెహోవా పెట్టిన యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగము చాలమ్మా. నీ ఇంట్లో దీపం ఆరిపోతే, లైట్ ఆరిపోతే ఇండ్లంతా ఏమవుతుంది? ఇండ్లంతా ఏమవుతుంది? మనం బతికినప్పుడైతే ఒక్క క్షణం కూడా ఉంటాం. ఇప్పుడు కరెంటు పోయిందనుకో ఊరుకుంటారా? మీరు ఏం చేస్తారు? కరెంటు తీసుకొని ఎన్నిసార్లు తిరుగుతారో. ఎందుకంటే వెలుతురు లేకపోతే, దీపము లేకపోతే బ్రతికినప్పుడు కూడా మనం ఉండలేము. ఇంకా చీకటిలో ఉండడానికి ఏ మనిషి కూడా ఇష్టపడడు. ఎవరికైనా నాకు చీకటి అంటే బాగా ఇష్టం, నాకు పొద్దుమూకులు నేను చీకట్లోనే ఉంటా అనుకోని ఉంటే చేయొద్దండి. మీకు ఎవరికైనా చీకటి అంటే ఇష్టమా? బాగా మొబ్బు అంటే మన వాడికి ఇష్టం అంట. రూమ్ లో పెట్టండి మన రేపు లైట్ ఆర్పేసి. చీకటిలో ఎవరు కూడా ఉన్నారు. అందుకే నరుని ఆత్మ ఏమంట? యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడైతే అనర్లేండి, అప్పుడు అంటుండే పాతకాలంలో ఎవరైనా సరిపోకపోతే నీ దీపం ఆరిపోను అంటుండే. అర్థం కాదు అది చాలా మందికి. ఏమో దీపం ఆరిపోను అంటే మా ఇంట్లో ఎప్పుడు వెళ్తాయి దీపాలు అనుకునొచ్చు. నీ దీపం ఆరిపోను అంటే అర్థమేమి? నీవు చనిపోవాలి అని అర్థం. ఆ దీపము ఎవరిచ్చినానంట? నీ శరీరంలో దేవుడు ఆ దీపాన్ని పెట్టినాడు కాబట్టి నువ్వు వెలుగుతున్నావు, ఈరోజు బ్రతికినావు. ఆ దీపము ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. మన ఇంట్లో ఉండేది అప్పుడు కాలంలో ఉండే దీపాలు. ఆ దీపం ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలిసేది. అంటే నూనె కిరోసిన్ ఉండేది కదా, అప్పుడు గడ్డి నూనె అంటాం. అది తక్కువైపోతుంది, దీపం ఆరిపోతుంది. మనకు తెలుసు అది ఆరిపోతుంది, ఇంకా దాంట్లో నూనె పోయాలి అని. కానీ నీ దీపము, నీ హృదయంలో ఉండే దీపము, నీ శరీరంలో ఉండే ఆత్మ నీలో నుండి ఎప్పుడు పోతుందో, నాలో నుండి ఎప్పుడు పోతుందో ఎవరికి కూడా తెలియదు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నా దీపము రోజు పోతుంది అని ఈ రోజు తెలియదు. అందుకే నీలో ఉండే ఆత్మ నీలో నుండి ఎప్పుడు బయటికి పోతుందో నీకు తెలియదు. కాబట్టి బ్రతికిన రోజుల్లోనే నువ్వు దేవుని ఆరాధించాలి. బ్రతికిన రోజుల్లో నువ్వు దేవునికి దగ్గర ఉండాలి. దేవునికి దగ్గర ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని మనం వెలిగించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన చేతిలో ఉన్నాయి. జీవరాశుల ప్రాణము మనుషులందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నాయి. ఎవరి వశంలో ఉన్నాయి? అందుకే ఆయన పిలిస్తేనే మనం పోవాలి. ఆయన పిలిస్తేనే మనం వెళ్ళిపోవాలి. ఆయన ఉండమంటే ఉండాలా, ఆయన పిలిస్తే మనం వెళ్ళిపోవాలా. అందుకే దేవుడు ఏమంటాడంటే, నరులారా మీరు మరలా తిరిగి రండి. ఎవరిని పిలుస్తాడో దేవుడు, ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. ఎవరిని పిలుస్తాడో, ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే నరులందరి ప్రాణాలు, నరులందరి ఆత్మలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉంటాయి. అందుకే దేవుని కోపం వస్తే, కొన్ని చోట్ల కోపం వస్తే ఒక్కసారి భూమి కూడా చీల్చి దాంట్లో పడిపోయి అందరిని మూసేస్తుంది. అందుకే నీ దీపము, దేవుడిచ్చిన ఆత్మ నీలో నుండి వెళ్ళిపోకముందే నువ్వు దేవునికి దగ్గర ఉండాలి. చాలా మంది ఆరాధనకు పోరు, ప్రార్థనకు పోరు, ప్రార్థన చేసుకోరు. నూనె లేని దీపము ఎట్లుంటది?
నూనె లేని దీపం అది ఎట్లుంటది? అది ఆరిపోవడానికి దగ్గర వచ్చినప్పుడు ఆ నూనె లేని దీపం ఎట్లుంటది? బక్ బక్ అంటది కదా. మన జీవితంలో కూడా వాక్యం అనేటువంటి నూనె లేకపోతే, వాక్యం అనేటువంటి ఆ నీరు నీలో లేకపోతే నువ్వు ఎప్పుడు ఆరిపోతావో తెలియదు. నీ దీపము బాగా వెలగాలంటే వాక్యం అనేటువంటి నూనె నువ్వు ధ్యానించాలి. అందుకే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీవు నేను మనం ఎవరమైనా ధన్యులం కావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంట. 103వ కీర్తన 14వ వచనం నుంచి చదువుకుందాం. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు వెళ్ళిపోవాలి. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. నరుని ఆయువు ఎట్లుందంట? గడ్డి వలె. గడ్డి. గడ్డి పొద్దున ఎట్లుంటది? అది గడ్డి పొద్దున పచ్చగా ఉంటది. అది వాడబారుతుంది అంటే దాని కలర్ మారిపోతుంది. ప్రతి చెట్టుకి 2 కలర్లు వస్తాయి. ఏవో తెలుసా మీకు? చెప్పండి, ఏ కలర్ వస్తుంది? గ్రీన్ కలర్ ఉంటే అది బాగా పుష్కలంగా ఆరోగ్యంగా ఉందని అర్థం. ఎల్లో కలర్ అయిందనుకో అది ఏమైతుందని అర్థము? వాడిపోతుంది. వాడిపోయిన తర్వాత ఏమైతుంది? చెట్టు మీద నుంచి రాలిపోతుంది. నీవు నేను కూడా ఏ కలర్ లో ఉండాలా? గ్రీన్లా ఎల్లోనా? గ్రీన్ కలర్ గా ఉండాలంటే మనం దేనికి అత్తుకొని ఉండాలా? దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి అత్తుకొని ఉండాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాలో ఫలించే ప్రతి తీగె ఇంకా బాగా ఫలించాలని నా ఆశ, నా కోరిక. నాలో ఏ తీగ అయితే ఫలించదో దాన్ని నేనేం చేస్తా అన్నాడు ఆయన, తీసి నేను బయట పాడేస్తా. తీసి బయట పాడేసిన దాన్ని ఏం చేస్తారంటే మనుషులు త్రొక్కుతారు. అంటే త్రొక్కబడకుండా ఉండాలంటే మనం చెట్టుకి ఉండాలి. క్రీస్తు మనం పచ్చగా ఉంటాం. అందుకే ఆకు వాడక తమ కాలమంతా ఎట్లుంటుందంటే అది ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. నీటి కాలువ దగ్గర ఉండే మొక్క ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మొక్కకు నీరు అందకపోతే అదేమవుతుంది? వాడిపోతుంది, రాలిపోతుంది, ఆ మొక్క చనిపోతుంది. అందుకే మనము బ్రతికినా చనిపోయినా క్రీస్తు యేసులో ఉంటే మనకు ఆరోగ్యం. అందుకే దేవుని మాటలో ఇంకొక మాట ఏం చెప్తుందంటే 33వ అధ్యాయము యోబు గ్రంథం 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ నన్ను ఏం చేసింది? పుట్టించింది ఆత్మ. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. ఆయన ఊపిరి మనకు ఏమిచ్చింది? జీవం. మనిషి బ్రతికినాడా చనిపోయినాడా అని 2 చోట్ల చూస్తారు కదా. ఎక్కడెక్కడ చూస్తారు? ఒకటి నాడి చూస్తారు, ఇలా సిస్టర్స్ ఉన్నారు. తర్వాత ముక్కు దగ్గర ఊపిరి చూస్తారు కదమ్మా. ఏం పని చేస్తలేదు నాడి, ముక్కులు కూడా గాలి వస్తలేదు. అంటే ఏమైనా జీవము వెళ్ళిపోయింది. కాబట్టి మనిషి దేనికి భయపడడు, కానీ దేనికి భయపడతాడు చెప్పండి? మరణం. అది ఎట్లుంటుందంట? దేశ విదేశాలలో ప్రయాణమున్నా, ఉన్నతమైన పదవులు వచ్చి ఉండినా, బజారున తిరిగే బికారివైనా. ఎవరెవరికి వస్తుంది? బజారున తిరిగే బికారివైనా, ఇంటి దగ్గరుండే ఇల్లాలిపైనా, ఇంటి దగ్గరుండే ఇల్లాలికైనా మరణం 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 ఎదుర్కొన పోచున్నది. వింతైన మరణమొక్కటి, వింతైన విషయమొక్కటి, అంతులేనిది పొంతలేనిది, అంతులేనిది పొంతలేనిది.
పట్టనిది, భయము గలది, భయంకరంబది. మరణం ఎటువంటిది? బలము గలది, భయంకరంబది. అది ఎవరిని వదిలిపెట్టదు. చిన్న పెద్ద ముసలి ముత్తుక అని ఎవరిని వదిలిపెట్టదు. అందరిని తీసుకొని పోతుంది. ఏది? మరణం. మనిషికి ఆఖరి శత్రువు ఎవరంట? మరణమే. అందరిని తప్పించుకొని తిరగొచ్చు ఈ లోకంలో. బంధువులను తప్పించుకోవచ్చు, అప్పులను తప్పించుకోవచ్చు, న్యాయ వ్యవస్థని తప్పించుకోవచ్చు, పోలీసులకు తప్పించుకొని తిరగవచ్చు. కానీ అందరూ తప్పించుకొని తిరిగినా కూడా మరణాన్ని నువ్వు తప్పించుకొని ఎక్కడికి పోలేవు. అమెరికాలో ఉండు, ఢిల్లీలో ఉండు, బొంబాయిలో ఉండు, భూమిలో ఉండు, ఏడున్నా కూడా ఆ నుంచి దేవుడు లేపేస్తాడు. ఆత్మ వెళ్ళిపోతే అయిపోయా. అందుకే మరణం ఎటువంటిదంట? బలము కలది, భయంకరంబది. ఇంకోటి, ఇంట్లో దొంగలు పడ్డారనుకో, దొంగతనం చేసేటోళ్ళు అడావుడిలో అన్ని దోచుకోవాలి, ఏదో ముఖ్యమైనది తీసుకొని కొన్ని వదిలిపెడతారు. అందుకే దొంగలింట్లో పడితే కొంతైనా విడుతురు, నోరేళ్ళ చెట్టును నరికిన చిగురించును, ముసి ముసి నవ్వులతో 100 ఏళ్ళు బ్రతికినా, ముసి ముసి నవ్వులతో ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు బ్రతికినా, మరణం పట్టుకుంటే అంతా కొనిపోను. మరణం పట్టుకుంటే అంతా తీసుకోపోతాయి. దొంగోడన్నా కొన్ని ఇచ్చిపెడతాడు, కానీ మరణం నిన్ను మొత్తం లేపుకొని పోతాడు. ఇంకా వద్దురా ఉండాలా అంటే కూడా తీసుకోపోతారు. ఇంకా అందుకే దేశ విదేశాలలో ప్రయాణం ఉన్న, ఉన్నతమైన పదవులు వచ్చిన వాడికైనా, ప్రపంచాన్ని ఏలే రాజులకైనా, పేదవాడికైనా, ధనికుడికైనా, దరిద్రుడికైనా ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకే బ్రతికినప్పుడే మనం దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకాలి. ఇంకొక మాట చదువుకున్నాం, యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? దేవుడు ఎవరైనా తీసుకొని పోతుంటే ఎవరైనా అడ్డం ఇస్తామా? మనమే అనుకుంటాం కదా, ఇంకా కొన్ని రోజులు బ్రతకాల్సింది, అప్పుడే పోయినాడు, ఇంకా కొన్ని రోజులు బ్రతకాల్సింది, ఆమె అప్పుడే చనిపోయిందని మనం అనుకుంటాం. కానీ నీ రోజులు ఎన్నో, నీ దినాలు ఎన్నో, ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాలో ఎవరు రాసి పెట్టినారు? దేవుడు రాసి పంపించినాడు. నీవు పుట్టినప్పుడే నీ దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో ఏమైనవి రాసి పెట్టి ఉన్నాడు దేవుడు. నీవు నేను ఈ రోజు ఎప్పుడు చనిపోవాలో డేటుతో సహా రాసి పెట్టినాడు దేవుడు. దాన్ని తప్పించుకోవడం ఎవరి తరము, ఎవరి వశము కాదు. ఆ బ్రతికే రోజులు కొన్ని రోజులు, కానీ 100 ఏళ్ళు బ్రతికినా, 100 ఏళ్ళు బ్రతికినా దేవుడు లేకుండా చనిపోతే వాడి జీవితం వ్యర్థం. 50 ఏళ్ళు బ్రతకని, 30 ఏళ్ళు బ్రతకని, దేవుని నమ్ముకొని దేవుల్లో ఉండి చనిపోతే వాడి మరణము, ఆమె మరణం ఏమంట? ఉత్తమమైనది. అది ఎంతో విలువైనది. అందుకే మనులు మాణిక్యములున్నా, ఒక మనిషికి మనులు మాణిక్యాలు మేడ మీదెలు ఎన్నున్నా. చెప్పండి అందరూ, మనులు మాణిక్యములున్నా మేడ మీదెలు ఎన్నున్నా, మడిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నది సున్నా. ఏమంట? మనులు మాణిక్యాలు ఎన్నున్నా, మేడ మిద్దెలు ఎన్నున్నా, నీ మడిలో దేవుడు లేకపోతే అవన్నీ ఎన్నున్నా సున్నా. అవన్నీ నిన్ను దేవుని దగ్గర తీసుకుపోవు. నీకుండే డబ్బు కానీ, బంగారం కానీ, వెండి కానీ, నీ సంపాదన కానీ, నీ పిల్లలు కానీ నిన్ను దేవుని దగ్గరకు తీసుకుపోవు. మరి ఎవరు తీసుకుపోతారంటే, నువ్వు ఈ భూమి మీద ఎట్లా బ్రతికినావో ఆ బ్రతికే నిన్ను దేవుని దగ్గరకు తీసుకుపోతారు. అందుకే ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిరోజు దేవుడు గ్రంథంలో రాస్తాడంట. ఆ గ్రంథము 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి జీవ గ్రంథము, ఇంకొకటి వేరొక గ్రంథం. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో లేకపోతే వాడు ఎక్కడ పోతాడంట? అగ్నికుండములో యాతన పడడానికి వెళ్తాడు. ఈ లోకంలో చేసే మనం మంచి చెడు, ఈ రెండే మనతో పాటు వస్తాయి.
ఏమొస్తే మనం చనిపోతే మనం చేసే మంచి, మనం చేసే చెడు, ఈ రెండింటిని బట్టి దేవుడు తీర్పిస్తాడు. తీర్పు రోజున అప్పుడు ఏముంటుంది తెలుసా? బగ్గునడారని అగ్నిలోన. ఎక్కడుంటుంది మన ఆత్మ? బగ్గు బగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలోన. ఏం చేస్తుంటాము? కుమిలి కుమిలి ఏచుచు ఓదార్పు కొరకు లేరు లేరు నీకెవరు లేరు ఓదార్చువారు. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి సాగిపోదువ చింతతోనే సమాధికి. ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎట్లా బ్రతుకుందో చాలా మంది వారమాడి పంతమాడి అంతలోనే కన్ను మూసి పోదువా. ఎంత? అంతలోనే కన్ను మూసి పోదువా. చాలా వార్తలు మీరు వింటారు కదా. నిన్న నాతో మాట్లాడినాడు, నిన్న నన్ను పలకరించినాడు, మధ్యాహ్నం నాతో మాట్లాడినాడు, అర్ధ గంట ముందర నాతో పలకరించినాడు, 10 నిమిషాల ముందు నాతో బాగా మాట్లాడినాడు. అప్పుడు ఏమైంది? అంతలోనే కన్ను మూసిపోదువా. ఎంత చెప్పినా బ్రతికినప్పుడు అయ్యా అమ్మా ప్రార్థనకి రా, దేవుడు సంఘం ఉంది దగ్గర, దేవుని సంఘములో ఉండు అంటే ఎంత చెప్పిన వాక్యమినక పోతివి సాగిపోదువా. ఎట్లా? చింతతో సమాధికి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? నీవేమి చేయించున్నావా అని ఆయనను అడగతగిన వాడు ఎవడు? ఏం దేవైతే చేస్తున్నావు అని మనం అడగడానికి హక్కు లేదు. మనం ఎవరి సొత్తు? ఇది ఎవరిది పెన్ను? మీదే నాదే? ఎందుకు? నా దేవుదే. ఇది ఎవరిది పెన్ను? నేను కొన్నా కాబట్టి ఎవరిది? నాది. మనము ఎవరి సొత్తు? మనల్ని ఎవరు కొన్నారు? దేవుడు ఏమిచ్చి కొన్నాడు? నేనంటే డబ్బు ఇచ్చి కొన్నది. దేవుడు మిమ్మల్ని నన్ను ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం ఇచ్చి కొన్నాడు. కాబట్టి మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. నా సొత్తు నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు. నీకు ఇచ్చిన రాసుకోమని నా ఇష్టం. నేను ఎప్పుడైనా అడుగుతా, 10 నిమిషాలకు అడుగుతా, 5 నిమిషాలకు అడుగుతా, వెంటనే కూడా తీసుకుంటా నేను. ఎందుకు? నా సొత్తు కాబట్టి. మనం కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు. ఈ లోకానికి పంపించిన వానికే మళ్ళా పిలిచే అధికారం ఉంది. నరుడా ఈ లోకానికి పో అని చెప్పిన ఆయనే మళ్ళా నరుడా నువ్వు మరలా వచ్చేసాయి, వెంటనే మనం వెళ్ళిపోతాం అంతే. గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేము అందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనమందరం ఎవరు? దేవుని చేతి పని. మన ఇంట్లో కుమ్మరివాడు అంటే కుండలు ఉంటాయి. అప్పుడుండే కుండలు పాతలకు బాగా తెలుసు కదా. యా కుండలు ఉండేటప్పుడు పాతలకు బాగా తెలుసు. ఇప్పుడు అన్ని డెగిషనే, అన్నంకి డెగిషనే, పప్పుకు డెగిషనే కదా. అప్పుడు కుండలు ఉండే, సపరేట్ కుండలు. ఏమేమి కుండలు ఉంటుండే? మట్టి కుండలే. ఏమేమి కుండలు? నీటి కుండ, కూర కుండ, తర్వాత పప్పు కుండ, మడికలు కూడా ఉండే కదా. మడికలు అంటే ఏమి? బియ్యం ఏరేసేటి. అవన్నీ ఎవరు చేసినారు? కుమ్మరి వాడే. అది ఆ దాని పని అది చేయాలి, అవునా కదా. కుండ, నీళ్ళ కుండ ఏడుంటది ఎండాకాలం వస్తే? నీళ్ళ కుండని చాలా స్పెషల్గా చూసుకుంటాం. ఇప్పుడు కూడా చాలా మంది ఫ్రిడ్జ్ వాటర్ తాగరు. కుండ నీళ్ళు శ్రేష్టం అని చెప్పి ఆ కుండని కొత్తగా తెచ్చినప్పుడు ఏం చేస్తారు? బాగా ఎండాకాలం ఏం చేస్తారు చెప్పండి? బట్ట కట్టి, ఇసుక పెట్టి, ఆ బట్ట ఆ కుండ మీద ఏం పోస్తారు? చాలా స్పెషల్గా చూసుకుంటారు దాన్ని. అదే కుండ పగిలిపోయినాక ఏం చేస్తావు నువ్వు?
కొంతమంది పాడేస్తారు, ఇంకా కొంతమంది చెట్లు నాటుతారు, ఇంకా కొంతమంది ఇప్పుడు కుంపటి పెడతలే, ఇప్పుడు పెట్టించుకున్న కూడా తక్కువనే. పుల్లంగా కాన్పులు చేస్తే ఇప్పుడు పారిపోతుంది. ముసలు ఒకటే పెట్టదలు కింద కుంపటి వేసి అడిగేసి వద్దు అంటే కూడా కాపెదలు. ఈ కుండ బాగున్నప్పుడు, ఈ కుండ నీళ్ళ కుండగా ఉన్నప్పుడు, ఈ కుండ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా చూసుకున్నావు? చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. నువ్వే బట్ట పెట్టినావు, నీళ్ళు పోసినావు, కింద ఇసుక పెట్టినావు. కానీ పగిలిపోయిన తర్వాత నువ్వే ఏం చేస్తున్నావు? నీకు ఇష్టమైతే మొక్క వేస్తున్నావు, లేకపోతే పాడేస్తున్నావు, లేకపోతే కుంపడి పెడుతున్నావు, అంటే దాంట్లో అగ్గేస్తున్నావు. దేవునిలో ఉంటే, దేవుని చేతిలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని చేతిలో నుంచి బయటికి పోతే ఏమవుతారు? అగ్గేయాల్సి వస్తుంది. నేను ఎవరు బాగు చేయలేరు. అందుకే ఆయన మనకు కుమ్మరి వాడు. మనము ఆయన చేసిన కుండలం. ఒక్కొక్క కుండ ఒక పని ఉంటుంది. కూర కుండ ఎప్పుడు ఏముంటుంది? అది ఎప్పుడు పైననే ఉడకాల. నీళ్ళ కుండ చల్ల నీళ్ళు పెడతారు, బాగా సపరేట్ ఉంటుంది. అది నీళ్ళు ఉడికే బాగా, అది ఎప్పుడు కాలాల. ఏ దానికి ఏది దేవుడు. చాలా మంది అంటారు దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేసేప్ప, నాకే అన్ని కష్టాలంటే నిన్ను కూరకుండా చేసినాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కాలాల్సిందే. నువ్వు నీళ్ళ బాణగా ఉంటే ఆయన దృష్టిలో ఎప్పుడు చల్లగా ఉంటావు. అందుకే దేవుడు మనకు ఎవరంటే కుమ్మరి వాడు. మనం ఆయన చేసిన కుండలం. మనం ఎప్పుడు పగిలిపోతామో దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈరోజు ఇక్కడ చేరిన వాళ్ళందరికీ చెప్పేది ఏమంటే, చంద్రన్న గారి మరణదిన జ్ఞాపకార్థ సందర్భంగా ఈ వాక్యం చంద్రన్న కాదు, బతికిన నీకి నాకే. చంద్రన్న వచ్చి ఈనాడు కూర్చొని వింటుంటాడు. ఇప్పుడు చాలా మంది అనుకో చంద్రన్న కూడా కూర్చున్నాడేమో అని. లేడు. శరీరం మట్టిలో కలిసిపోయింది. 50 సంవత్సరమైంది, ఏమంటో తెలియదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఈడ కూర్చున్న నీవు నేను మాత్రమే దేవుని మాట వినాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం బతికినన్ని రోజులు దేవునిలో ఉండి ఆయన చేతి పనిగా చేయబడిన మనం ఆయనకి ఇష్టమైన వారుగా బ్రతికితే, మనం ఈ రోజు చనిపోయినా మన మరణం విలువైనది, గొప్పది అని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.